విజయవాడ కనకదుర్గమ్మ వారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో తగిన ఏర్పాట్లు చేశామని ఈవో కెఎస్ రామారావు తెలిపారు. ఆదివారం సోమవారం సెలవు దినాలు కావడంతో భక్తులు వస్తారని ముందే ఊహించి తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కొండపైకి వాహనాల్ని అనుమతించడం లేదన్నారు. కొండ కింద నుంచి భక్తులను ప్రత్యేక బస్సుల ద్వారా తరలిస్తున్నామంటున్న ఈవో కెఎస్ రామారావుతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. కీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం అందున సెలవు దినం కావడంతో కూడా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా అమ్మవారి దర్శనార్థం తరలి వస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా భక్తులతో పూర్తిగా నిండుకున్నటువంటి పరిస్థితి. ఒకవైపు క్యూ లైన్లు కూడా కిలోమీటర్ల మేర బారులు తీరినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఘాట్ రోడ్డు మీదుగా వచ్చే వాహనాలను పూర్తిగా కట్టడి చేశారు. మరోవైపు మహామండపం వచ్చిన లిమిటెడ్ వాహనాలు మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు దుర్గగుడి రామారావు సార్, మొత్తం ఆ భక్తుల రద్దీ పెరుగుతూ ఉంది. ప్రస్తుతం చూస్తున్నారు క్రౌడ్ అంతా కూడా, అంటే ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? ఈరోజు సెలవు రోజు కావడము, రేపటి రోజు కూడా సెలవు కావడంతో ఈరోజు భక్తుల రద్దీ ఎక్కువగానే మేము ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. మరి ఉదయం నుంచి ఫాస్ట్గా దర్శనాలను ఏర్పాటు చేశాము. ఎక్కడ క్యూ లైన్ లాగకుండా నడుస్తున్నాయి. ఈ రద్దీ నివేదనకు ఆపడం వల్ల తాత్కాలికంగా ఉన్నారు, బ్రిస్క్గా ఉన్నారు. చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పటికీ 2-3 గంటలకు క్యూ లైన్లన్నీ సంపూర్ణంగా దర్శనం చేయించి పంపించగలుగుతాము. అన్నదానం కూడా విశేషంగా ఈరోజు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేశాము. భక్తులందరూ దర్శనం చేసుకుని అన్నదానానికి వెళ్తున్నారు. నీడ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీళ్ళు ఏర్పాటు చేశాము. మజ్జిగ కూడా ఇస్తున్నాము భక్తులందరికీ. వెహికల్స్ పార్కింగ్ లిమిటెడ్గా ఉంటుంది ఎప్పుడు ఇంద్రకీలాద్రి పైన, కాబట్టి ఎక్కువ సంఖ్యలో వెహికల్స్ అలౌ చేయడం కష్టమవుతుంది. కాబట్టి కింద పార్కింగ్ మన సీతంవారి పాదాల వద్ద ఓపెన్ స్పేస్లో కూడా మనం పార్కింగ్ ఏర్పాటు చేసాము. అక్కడ నుంచి ఉచితంగా బస్సుల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. బస్సులు నిరంతరం కంటిన్యూస్గా తిరుగుతున్నాయి. అట్లనే 8 బస్సులు మనం సర్వీస్లో పెట్టున్నాము. దగ్గర నుంచి అయితే ఉచితంగానే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. ఇలాగా అన్ని ఏర్పాట్ల మధ్య దర్శనాలు కొనసాగిస్తున్నాము. మరి 50 మంది సిబ్బందిని ఈరోజు దర్శనాల కోసమే వినియోగిస్తున్నాము. సిబ్బంది అందరూ వచ్చి క్యూ లైన్స్లో దర్శనాల కోసం వాళ్ళని రెగ్యులేట్ చేస్తూ సహాయం చేస్తున్నారు. అంటే ఒకవైపు ఘాట్ రోడ్డు మహామండపం మీదుగా వచ్చే వెహికల్స్ సంబంధించి పూర్తిగా రాకపోకలను ఈ విధంగా మళ్లించడం జరిగింది. అంటే ఆ మార్గాల్లో వచ్చే భక్తులకు ఏం చెప్తారు? ఘాట్ రోడ్కు ఒక లిమిటెడ్ ఉంది. ఘాట్ రోడ్లో ఒక 200 మించి వెహికల్స్ పట్టవు. 200 మించి ఎక్కువ వచ్చినప్పుడు కొంత వెయిట్ చేయాల్సి వస్తుంది. కింద పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశాము. కాబట్టి ఓపెన్ స్పేస్లో ఎక్కడైతే మేము మా సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఎక్కడైతే గైడ్ చేస్తున్నారో అక్కడ పార్క్ చేసుకొని వాళ్ళు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా వృద్ధులు, ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు, వికలాంగులు సాయంత్రం వచ్చినట్టయితే కాస్త రష్ తక్కువగా ఉంటుంది. ఈ సమయంలోనే వచ్చినట్టయితే వాళ్ళు ఇబ్బందికి గురవుతారు. కాబట్టి అందరికీ దర్శనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నదానం ఏర్పాటు చేశాము. అలాగే మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశాము. కాస్త ప్రశాంతంగా ఎక్కువ మంది వచ్చినప్పుడు కాస్త నెమ్మదిగా దర్శనాలు చేసుకొని వెళ్లాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాము. కనకదుర్గ నగర్లో పార్కింగ్ సమస్య ఉంది కాబట్టి ఘాట్ రోడ్డు మీద ఎక్కువ ప్రెషర్ ఉంది. అందువల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సంపూర్ణంగా చేశాము. 3 స్థలాల్లో మేము పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నాము. భక్తులు వాళ్ళు వెళ్లేదాన్ని బట్టి అక్కడి నుంచి బస్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటాం. సార్, అయితే ప్రస్తుతం సంబంధించి కూడా అయితే ఇవాళ రేపు కూడా భక్తుల రద్దీ అంతకంతకు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దేవస్థానం పైన ఉన్నటువంటి ప్రతి సిబ్బందిని కూడా కేవలం అమ్మవారి దర్శనానికి భక్తులు సజావుగా సాగే విధంగా కూడా తగు ఏర్పాట్లకి పూర్తిగా ఆదేశాలు జారీ చేశామంటూ కూడా ఈవో రామారావు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఇంద్రకీలాద్రిపై సాయంత్రం వరకు కూడా భక్తుల రద్దీ ఉంది, ఇది కొనసాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా ఈవో చెప్తున్నారు. ప్రస్తుతం సునీల్తో నరసింహారెడ్డి, ఎన్టీవీ, ఇంద్రకీలాద్రి.